ఆన్ అయిందా? హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చాలా రోజుల తర్వాత వచ్చాం. సో ఇవాళ మల్టిప్లికేషన్స్ అనేవి ఎలా చేయాలనేది ఈజీగా చూద్దాం. సో మామూలుగా అయితే ఇవన్నీ 2 డిజిట్స్ మల్టిప్లికేషన్స్ అనమాట. ఇవి వచ్చి 3 డిజిట్ మల్టిప్లికేషన్స్. సో 2 డిజిట్ మల్టిప్లికేషన్స్కి ఎలా చేయాలనేది ఫస్ట్ చూద్దాం. 2 డిజిట్ టు 2 డిజిట్ అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1 2 1 కింద గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం దీనికి చూద్దాం. 57 ఇంటూ 96 ఉంది కదా, ఈ మల్టిప్లికేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. సో 6 7s 42. సో 2 ఇక్కడ వేసుకున్నాం, 4 ఇక్కడ వేసుకున్నాం, 6 5s 30 అండ్ 7 9s 63. 63 ప్లస్ 30 అంటే 93 ప్లస్ 4 97. సో 7 ఇక్కడ వేసుకొని 9 ఇక్కడ వేసుకున్నాం. 9 5s 45. 45 అండ్ 9 54. ఇదే ఆన్సర్ అన్నమాట. సో అలా సేమ్ నెక్స్ట్ చూద్దాం. 98 ఇంటూ 75. సో 5 8s 44. 9 5s 45 అండ్ 56. 9 5s 45 అండ్ 8 5s 56. 56 అయితే ఇది ఇప్పుడు 11 5 10 101 101 ప్లస్ 4 105. సో 10 ఉంది. 63 అండ్ 10 73. ఇదే ఆన్సర్ అనమాట. సేమ్ 87 ఇంటూ 55. 7 5s 35 3 40 35 75. 75 and 3 78. సో 7 40 47. సేమ్ 56 ఇంటూ 75. సో 6 5s 30 5 5s 25 25 and 42. 25 42 67 67 and 3 70. 7 5s 35 35 and 7 42. అంటే ఇప్పుడు ఇలా దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది అనేది మీరు నాకు చేసి కమెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు అలాగే ఇక్కడ ఈ 3 డిజిట్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2 డిజిట్స్ ఇంటూ 3 డిజిట్స్ కదా. సో 1 2 2 1 అనమాట. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. 588 72. సో 8 ఇంటూ 2 16 6 1. ఇందాకలాగే 8 2 16 56. 16 అండ్ 56 అంటే ఇది 72. 72 ప్లస్ 1 73. సో 7. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 5 ఇంటూ 2 10 56. 10 56 అంటే 66. 66 అండ్ 7 అంటే 73. సో 7 73. 5 7s 35 37 35 అండ్ 7 42. సో ఇదన్నమాట ఆన్సర్. సేమ్ ఇలాగే 123 ఇంటూ 45 అంటే 5 3s 15 1 10 12 22 and 1 23. 5 1s 5 4 3s 12 12 and 5 17 17 and 2 19. 4 1s 4 and plus 1 5. ఇదన్నమాట ఆన్సర్. సేమ్ నెక్స్ట్ చూద్దాం. 4 4 6 4 and 6. 4 6 24 2 24 and 24 48 48 and 2 50. So yeah, same 24 24 48 48 and 5 53. 24 and 5 29 ఇలా అనమాట. సేమ్ ఈజీగా చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసుకోవచ్చు. 607 ఇంటూ 65. సో 7 5s 35 3. 7 6 42 ప్లస్ 3 45 4. 7 6 30 30 42 72 72 and 4 76. 6 6 36 36 and 7 43. ఇదన్నమాట. సేమ్ ఇప్పుడు మీరు దీన్ని ఇలా వర్కౌట్ చేసి నాకు ఎలా వచ్చిందని చెప్పండి. సో మల్టిప్లికేషన్స్ అనేవి ఇలా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ మీకు ఏమైనా టాపిక్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. నేను దానికి ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం స్క్వేర్స్ అనే దాని మీద టాపిక్ చేయబోతున్నాం. సో మీకు ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.